హాయ్ ఫ్రెండ్స్, చెన్నై స్పెషల్ సాంబార్ మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియో అయితే చూద్దామండి. ఎలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల 6 నెలల నుంచి సంవత్సరం వరకు అయితే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బయట నుంచి కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ మినప్పప్పు, 1/2 కప్ పచ్చెనపప్పు యాడ్ చేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మళ్ళీ కడాయి పెట్టేసుకొని అందులో 3/4 కప్పు ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత 15 నుంచి 20 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉండే సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి.